రెడ్డి ఏమి సీఎం కాదు కదా. వీళ్ళందరూ ఎవరు చెప్తున్నారు? తాడేపల్లికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి అన్నది. జగన్ అరెస్ట్ చేస్తే కదా కేసు కొలుక్కొచ్చేది. అది జరగనప్పుడు, అది చెయ్యలేనప్పుడు, దానికి తగ్గ ఆధారాలు లభించినప్పుడు ఈ నాటకం అంతా ఆడుతున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. బేసిక్గా లిక్కర్ కుంభకోణంలో ఓ పక్కనేమో అన్ని డబ్బులు జగన్ దగ్గరికి వెళ్ళి, మధ్యలో రాజకేశ్వర రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు జగన్వే, మిథున్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు జగన్వే, బాలాజీ గోవిందప్ప దగ్గర ఉన్న డబ్బులు జగన్వే, వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ జగన్వే. జగన్ ఏమన్నా పిచ్చోడా వీళ్ళందరి దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి? అట్లాగే ఇప్పుడు ఆయన మనుషులందరూ డబ్బులు కలెక్షన్స్ తీసుకొచ్చేసి బంగారం కొనేశారు, డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేశారు. మళ్ళీ వచ్చి ఆ డబ్బులతో ఆస్తులు కొన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవారు, సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. ఇట్లాగా ఒక 3,000 కోట్లతో 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు వీళ్ళ పేపర్లో. 3,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి 3 లక్షల కోట్ల రూపాయల కథలు అల్లారు ఇక్కడ వీళ్ళు. దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించి ఇదివరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు ఈఎస్ఐ కుంభకోణంలో. అప్పుడు ఏది తెలుగుదేశం ముఠా అని ఏమన్నా రాసిందా సాక్షి? ఇప్పుడు ప్రతిరోజు వైసీపీ ముఠా, ఈనాడు జ్యోతి కొత్త పదజాలం. సాధారణంగా ఏదైనా శిక్ష నిరూపణ పూర్తయిన వాళ్ళకి నేరస్తుడిగా చెప్తారు. వాళ్ళది ముఠా అన్న, ఏ చంబల్లోయో అట్లాంటి వాటిట్లో అన్నారంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ముఠా అనే పదజాలం వాడుతున్నారంటేనే వాళ్ళ బుద్ధి